మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటుపడింది. సో గతంలో కూడా ఇదే రకమైనటువంటి ఇష్యూని లేవనెత్తారు మాధవిరెడ్డి. గతంలో కూడా దౌర్జన్యం చేస్తూ సర్వసభ్య సమావేశంలోకి దూసుకువచ్చి సభ్యుల మధ్య గొడవ పెడుతూ కూడా ప్రజా సమస్యల్ని ప్రశ్నించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ కూడా అదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు మాధవిరెడ్డి. తమ మంది మార్బలంతో మొత్తం సర్వసభ్య సమావేశంలోకి దూసుకొచ్చి సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు. అలా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్ని డబ్బులు ఇచ్చి మరి తమ వైపు తిప్పుకొని ఇవాళ ఇంకొంతమంది డబ్బులు ఇచ్చి మహిళలను కూడా తీసుకొచ్చి ఎలా అయినా సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో చాలా వరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఎల్లో కలర్ చొక్కా వేసుకున్నటువంటి కొంతమంది సభ్యులు కూడా నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చిన తర్వాత టీడీపీ వైపు తిరిగి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైపు సపోర్ట్ చేస్తూ సర్వసభ్య సమావేశంలో నానా రభస చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురేష్ బాబు సభకి ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి టీడీపీలోకి ఎవరైతే పార్టీ ఫిరాయించారో 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సభకు ఆటంకం కలిగిస్తూ సర్వసభ్య సమావేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో కూడా సర్వసభ్య సమావేశంలోకి వచ్చి ఆవిడ వీరంగం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా సేమ్ అలానే మంది మార్బలాన్ని వేసుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కారులో నానా హంగామా చేస్తూ ఇవాళ సర్వసభ్య సమావేశానికి చేరుకున్నారు. ఇదే విధంగా సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకవైపు ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇవాళ మాధవిరెడ్డి డబ్బులు ఇచ్చి తమ వైపు తిప్పుకుందన్న ఆరోపణలు అక్కడ వినిపిస్తున్నాయి. సో ఇవాళ ఎవరైతే 7 కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకుందో వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ వైపు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళపైన మేయర్ సురేష్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఇవాళ సభకు ఆటంకం కలిగిస్తున్న వాళ్ళందరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా ఇలానే ఈ సర్వసభ్య సమావేశంలో
ప్రజా సమస్యలపైన గలం వెత్తకుండా చాలా వరకు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే సేమ్ ఆ రోజు ఎలా జరిగిందో ఇవాళ కూడా అదే విధంగా కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తమ అనుచరులందరినీ కూడా వర్గీయులందరినీ కూడా తీసుకువచ్చి సర్వసభ్య సమావేశంలో రచ్చ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలామంది 7 వరకు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇవాళ టీడీపీ వైపు ఫిరాయించి అక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారో వాళ్ళందరిపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే తీసుకున్నారు ఆయన నిర్ణయం. ఏం జరిగే అవకాశం ఉంది? పూర్తి సమాచారం ఏంటి? కడప కార్పొరేషన్ లో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన నేపథ్యమో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసినటువంటి నేపథ్యంలో వీళ్ళని ఆ రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోజే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు పసుపు కండువాలు వేసుకొని, ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి బయటకు వెళ్లి ఇప్పుడు పసుపు కండువాలు వేసుకొని, పసుపు చొక్కాలు వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీదనే దౌర్జన్యానికి దిగుతున్న పరిస్థితి, దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినప్పుడు మీరు తప్పనిసరిగా బయటికి రిజైన్ చేసి మళ్ళీ మీకు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మీరు గెలవండి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే కడప కార్పొరేషన్ ఏదో ఒక విధంగా పట్టు సాధించాలని ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్నటువంటి హంగామా లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. డబ్బుతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆకట్టుకొని ఆ తర్వాత వాళ్ళతోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక యుద్ధానికి సిద్ధమయ్యి వందలాది మంది కార్యకర్తలను వేసుకొని పెద్ద పెద్ద ర్యాలీలు చేసుకుంటూ తనకు సీటు వేయలేదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, తనకు సీటు కావాలి మేయర్ పక్కన ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనము స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే మొత్తం మీద కడప కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేటర్ బలం కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీకి మొత్తం మీద ఈ విధంగా వాళ్ళని తీసుకుని వాళ్ళ తమ వైపు తిప్పుకొని కొంతమందిని కార్పొరేషన్ లో రద్దు చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే గత సమావేశానికి ఆమె వచ్చినప్పుడు ఎవరు వీళ్ళంతా ఇప్పుడు ఆమె వెనక నిలబడినటువంటి ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టుకొని నిలబడ్డా ఎవరు కూడా గత సమావేశంలో ఆమె వెనక లేరు. దీంతో తనకంటూ ఒక బలం కావాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ లో బలం కోసమని ఈ విధంగా వాళ్ళని ఆకట్టుకొని చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళే ఇప్పుడు ఎక్కడైతే ఏ పార్టీతో అయితే గెలిచారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. మొత్తం మీద కేవలం ఒక కుర్చీ కోసం, రూల్స్ కు విరుద్ధంగా తనకు కుర్చీ వేయాలి మేయర్ పక్కన, నేను ఈ నగరానికి ఎమ్మెల్యేని, మా తొలి మహిళా ఎమ్మెల్యేని కాబట్టి మహిళను అవమానించారు, ఇట్లాంటి అన్ని కూడా తీసుకొని వచ్చి తెర మీదకి తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పక్కనే కుర్చీ వేయాలని చెప్పి ఇప్పుడు ఆమెకి మనం గమనిస్తున్నాము. ఆ స్టేజ్ మీదనే నిలబడి ఉంది. పక్కన కింద ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి కింద ఆమె పేరుతో ఒక కుర్చీ కూడా వేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ ఆ కుర్చీలో ఆమె కూర్చోలేదు. కూర్చోకుండా నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళేసి అసలు సర్వసభ్య సమావేశం జరుగుతుంటే నేరుగా ఆమె స్టేజ్ మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ కావాలని రద్దు చేయడం కోసం తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి నేరుగా అక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి, మేయర్ ఛాంబర్ మేయర్ వేదిక మీద గొడవ చేస్తున్న పరిస్థితి, మేయర్ మీదకే దాడికి దిగేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం. అందరినీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఈ విధంగా రద్దు చేస్తున్న పరిస్థితి. బయట చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వందలాది మంది వచ్చి అక్కడ కార్పొరేషన్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి, ఒక ర్యాలీగా వచ్చి పసుపు జెండాలు వేసుకొని వచ్చి మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఈ సమావేశం ఈ రచ్చ అయిపోయిన తర్వాత మేయర్ గాని కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఈ వందలాది మంది బయట మోహరించిన నేపథ్యంలో ఏ విధంగా బయటకు వెళ్తారనేది కూడా ఇప్పుడు అది పెద్ద ప్రశ్నగా మిగిలినటువంటి నేపథ్యం ఉంటుంది. దాడులకి ఉసుగొలు పెట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక యుద్ధ వాతావరణం యుద్ధం చేయడానికే కార్పొరేషన్ ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజా సమస్యల మీద చర్చించాలి. ఒక ఎమ్మెల్యేగా తనకు చేతనైనంత ప్రభుత్వం వైపు నుంచి అధికారంలో కూడా వాళ్ళది ఉంది కాబట్టి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఏదైతే కడప నగర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి నేపథ్యం ఉంటే ఆయన అట్లా కాకుండా తనకు కుర్చీ వేయలేదు అని చెప్పేసి కుర్చీ కోసం గత సమావేశంలో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో ప్రతి సమావేశంలో కూడా ఇదే పందాన్ని అవలంబిస్తున్నటువంటి నేపథ్యము ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె తీరు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, శ్రీనివాస్, ప్రజా సమస్యలు చర్చించే ప్లేస్ లో డబ్బులు ఆఫర్ చేయాలి, లేదంటే లొంగకపోతే దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇవాళ ఆ పసుపు చొక్కా వేసుకొచ్చి మరీ ఇవాళ అక్కడ నానా రభస చేస్తున్నటువంటి కార్పొరేటర్లు మనం చూస్తున్నాం. ఇంత చేస్తుందంతా కూడా కేవలం ఒక సీట్ కోసం. ఇంత దారుణంగా
అవలంబించాల్సిన అవసరం ఏం వచ్చింది? ప్రజా సమస్యలు చర్చించుకుంటే కూల్గా అయిపోతుంది కదా, కేవలం సిటీ కోసమేనా ఇదంతా, లేదా వెనక్కి ఇంకేమైనా ఎజెండాస్ ఉన్నాయా? అంటే ఎజెండా మొత్తం కూడా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో అధికారము మాది, రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కార్పొరేషన్ లో 50 మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేను చెప్పింది వేగంగా జరగాలి అనేటటువంటిది ఒకటి కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ ఉంది. కానీ ఏది చెప్తే అదే జరగాలి. ఏదైతే కార్పొరేషన్ పాలక వర్గం అంతా కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యే చెప్పినట్టుగానే చేయాలి అనేటువంటిది, ఈ కార్పొరేషన్ మీద తన పట్టు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి రోజుకొక అంశంతో ఈ విధంగా వివాదాస్పదం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేషన్ మీద పట్టు కోసము ఎక్కడా కూడా వాళ్ళకి పట్టు లేదు. ఎందుకంటే 50 మందిలో 49 మంది వైఎస్ఆర్సీపీ, ఒకళ్ళు టీడీపీ. ఆ టీడీపీ కూడా ఈమెకు సపోర్ట్ చేయడం లేదు. సో 50 మంది ఈమెకు సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక విధంగా తాను ఏం చేసైనా సరే తన అధికార బలాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసైనా సరే ఏదో ఒక విధంగా ఇక్కడ తను పాగా వేసి తాను ఈ కార్పొరేషన్ మీద పట్టు సాధించాలనేటువంటిది ఒక్కటే ఆ కీలక అంశంగా చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ కోణంలోనే ఈ విధమైనటువంటి ప్రభుత్వ నగరంలో అనవసరమైనటువంటి ఫ్లెక్సీలు వేయటం కానీ ఈ విధమైనటువంటి వ్యవహార శైలి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం ఎవరైతే తన వైపు తిప్పుకున్నటువంటి కార్పొరేటర్లు దాడులకు దిగటం కానీ బయట వందలాది మంది టీడీపీ సపోర్టర్స్ అందరూ కూడా జెండాలు, పసుపు జెండాలు వేసుకొని కార్పొరేషన్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఒక సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి అయితే కార్పొరేషన్ లోపల కానీ బయట కానీ కనిపిస్తున్న నేపథ్యం అయితే మనకి స్పష్టంగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏ విధంగా చర్చిస్తారనేది గత సమావేశంలో చర్చించలేకపోయారు. మళ్ళీ పెట్టుకొని చర్చిద్దామంటే ఈ సమావేశంలో కూడా ఇదే తీరుని వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.